ఆన్ పర్సన్ ఒక స్పెషల్ పాన్ మూవ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. వైట్ అయితే మన ఫిఫ్త్ ర్యాంక్‌లో ఈ ఆప్షన్ వస్తుంది. ఈ మూవ్ వాడనీకే. వైట్ పక్కన అడ్జసెంట్ స్క్వేర్స్ అండ్ D5 ఇంకా F5. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే అపోనెంట్ పాన్ అంటే బ్లాక్ అయితే 7థ్ నుంచి 5థ్ ర్యాంక్ రావాలి. అంటే సింపుల్ చెప్పాలంటే 2 స్టెప్స్ వేయాలి పాన్. అప్పుడే మనం ఆ పాన్‌ని చంపొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఎగ్జాంపుల్ లాస్ట్‌లో ఇస్తే ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వైట్ పాన్ ఇప్పుడు F5 లేదా D5ని చంపగలుగుతుంది. సిమిలర్‌గా బ్లాక్ అయితే పాన్ అనేది 4థ్ ర్యాంక్‌లో ఉండాలి. సిమిలర్‌గానే వైట్ E2 నుంచి లేదన్నా C2 నుంచి C4 గాని E4కి వస్తే మనం పాన్‌ని చంపొచ్చు. అంటే సింపుల్‌గా 2 స్టెప్స్ వేస్తే. పాన్ 2 స్టెప్స్ వేస్తే ఈ ఆన్ పర్సన్ అనే స్పెషల్ మూవ్ వాడొచ్చు. ఇక్కడ D పాన్ కాబట్టి C ఇంకా E పాన్స్ అనేవి అడ్జసెంట్ అవుతాయి. ఇప్పుడు ఆన్ పర్సన్ ఎప్పుడు వర్కౌట్ అవ్వదో చూద్దాం. ఈ పొజిషన్‌లో ఆన్ పర్సన్ ఎందుకు వర్కౌట్ అవ్వదో నేను చెప్తా. ఎందుకంటే D6 నుంచి D5 వచ్చాం కాబట్టి ఈ పాన్‌ని మనం చంపలేం. 2 స్టెప్స్ వేయలేదు ఈ పాన్. అంటే D7 నుంచి డైరెక్ట్‌గా D5కి రాలేదు. D6 స్క్వేర్ నుంచి D5కి వచ్చింది కాబట్టి ఈ ఆన్ పర్సన్ అనే స్పెషల్ మూవ్ మనం వాడలేము. మీకు అర్థమైందనుకుంటా. ఈ స్పెషల్ మూవ్ అనేది మిడిల్ గేమ్ లేదా ఎండ్ గేమ్‌లో ఎక్కువ యూజ్ అవుతుంది ఓపెనింగ్ కంటే.